దేశ శాంతి భద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ప్రముఖ పాత్ర పోషిస్తుందని, సురక్షిత తీర ప్రాంత పరిరక్షణకు ప్రజలను మమేకం చేసేందుకే లక్ష్యంగా చేపట్టిన సైకిల్ ర్యాలీ అభినందనీయమని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కొనియాడారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి సిఐఎస్ఎఫ్ సముద్ర తీర సైకిల్ ర్యాలీని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, సిఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు రాకుండా, మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా చూడటంలో తీర ప్రాంత ప్రజలు కీలకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సిఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరింది. జవాన్లకు పోలీసులు, ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందిస్తూ వారి దేశభక్తిని, అంకిత భావాన్ని ప్రశంసించారు. తీర ప్రాంతం పొడవునా ఉన్న ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తూ మార్చి 7వ తేదీన కోలకత్తా సమీప బక్కలి, వెస్ట్ బెంగాల్ నుంచి ఈ ర్యాలీ మొదలైందని, మార్చి 31న కన్యాకుమారి చేరుకుంటుందని తెలిపారు. సముద్ర తీరాన్ని రక్షించడం సిఐఎస్ఎఫ్ ఒక్కరిదే బాధ్యత కాదని, ప్రజలందరిది బాధ్యత కూడా ఉండాలని చెప్పారు. ప్రజలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ, ఒంగోలు టౌన్ సిఐలు నాగరాజు, అజయ్ కుమార్, మేడా శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఆర్ఐలు సీతారామరెడ్డి, రమణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.